మరి ఎవరైతే నిజమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, మోక్ష పురికి తీసుకొని పోగలిగినటువంటి దేవుడిని పరిచయం చేయలేకపోయారు. ఎందుకనంటే మానవుని యొక్క జ్ఞానము అతి తక్కువైంది. ఎందుకనంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యొక్క జ్ఞానము లేదా దేవుని యొక్క తెలివిలేంత అనమాట మానవుని యొక్క జ్ఞానము కంటే జ్ఞానము కలిగింది. అంటే మానవుని జ్ఞానము చాలా పరిమితమైంది కనుక దేవుని గురించినటువంటి పూర్తి అవగాహన తెలుసుకోలేనటువంటి వ్యక్తి అయిపోయాడు. అందుకనే దేవుడు మరి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకనంటే అపరిమితమైనటువంటి దేవుడు పరిమితమైనటువంటి మానవుని చూసి మరి ఈ పరిమితమైనటువంటి మానవుడు తన యొక్క భక్తి శ్రద్ధల ద్వారా దేవుణ్ణి చేరుకోలేకపోతా ఉంటున్నాడని దేవుడే తను మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 3 మాటలు చెప్పాడని. ఏంటనంటే నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అంటే మోక్షపురికి వెళ్ళడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే మార్గము. నీకు మార్గము తెలియకపోతే ఆయన అంటున్నాడు 2 మార్గాలు ఉంటున్నాయి, ఒకటేమో పాతాళలోకానికి నడిపిస్తుంది, ఒకటేమో మోక్షపురికి నడిపిస్తుంది అని. ఆ మోక్షపురికి నడిపించే మార్గమే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. రెండవది ఆయన చెప్పాడు నేనే సత్యాన్ని అన్నాడు. ఏమైనటువంటిది మరి ప్రజలారా చూడండి, ఈ లోక